ఎట్టకేలకు ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎంపికయ్యారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు మరి ఇండి కూటమి పార్లమెంట్ మెంబర్ల సమావేశం జరుగుతుంది. అందులో సుదర్శన్ రెడ్డి గారిని పరిచయం చేస్తారు. సరిగ్గా ఇదే సమయంలోనే మరి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిని ఎట్లా పరిచయం చేస్తున్నారో ఎన్డీఏ కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇది బీజేపీ కేంద్రంగా ఉన్న కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారిని కూడా పిసి రాధాకృష్ణన్ గారిని కూడా ఎన్డీఏ కూటమి పార్లమెంట్ మెంబర్లకు పరిచయం చేస్తున్నారు. సరిగ్గా రేపే జరగబోతుంది. 20వ తేదీ రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్నారు రాధాకృష్ణన్ గారు. ఇండియా కూటమి అభ్యర్థి రేపు పరిచయం తర్వాత రేపు సాయంత్రం వేస్తారా లేకుంటే ఎల్లుండి వేస్తారా చూడాలి. నామినేషన్ వేయబోతున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి, హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఆ రకంగా ఆయనకు దేశంలో మంచి పేరుంది. హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు వారు. దాంతో రిటైర్ అయిన తర్వాత కూడా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ గెలుపు ఓటములు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఏమనంటే తెలుగు వాళ్ళందరం సుదర్శన్ రెడ్డి గారికి ఓటేద్దాం పార్టీలకు అతీతంగా. రాజ్యసభ, లోక్సభ. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎట్లా జరుగుతుందంటే రాష్ట్రపతి ఎన్నికలాగా ఎమ్మెల్యేలు ఓట్లు వేయరు, ఎమ్మెల్సీలు ఓట్లు వేయరు. కేవలం రాజ్యసభ, లోక్సభలో మెంబర్లు మాత్రం ఓట్లు వేస్తారు. ముంజేతి కంకడానికి అర్థమైంది అన్నట్టు గెలుపు ఓటములు ఇప్పుడే నిర్ణయం అయిపోతున్నాయి. ఎందుకంటే ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమికి, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిలో లేని వాళ్ళని పక్క తీసేస్తే కూటమిలో ఉన్న వాళ్ళ లెక్క చూసుకుంటే 412 మంది ఎంపీల మద్దతు ఉంది. రాజ్యసభ, లోక్సభలో కలిపి 392 మంది సరిపోతారు. ఏది ఎంపికకు ఒక్క ఓటు ఎక్కువ అంటే 393 మంది సరిపోతారు. అంటే ఇంకా 19 ఓట్లు ఎన్డీఏ కూటమికి ఎక్కువనే ఉన్నాయి. ఎవరైనా చిన్న చితక పార్టీ ఒకరిద్దరు ఇందులో విప్ జారీ చేయడం ఉండదు కనుక ఒకరిద్దరు అటు ఇటు చేసినా కూడా పెద్దగా గెలుపుకు పెద్దగా భంగం కలగదు అనుకుంటున్నాను నేను. ఎన్డీఏ కూటమి రాధాకృష్ణ గారు గెలిపే అవకాశాలు 99% ఉన్నాయి. ఏదైనా జరిగితే చెప్పలేం కానీ 99% అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ దశలో రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగు ప్రజలందరికీ, తెలుగు ముఖ్యంగా పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, అంటే దానిలో 17 లోక్సభ సభ్యులు తెలంగాణకు, అట్లాగే రాజ్యసభ సభ్యులు 7 ఉంటారు. 17 7 24 మంది ఉంటారు. అటుపోతే 11 మంది రాజ్యసభ సభ్యులు, 25 మంది మన లోక్సభ సభ్యులు, అంటే 37 మంది అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఇందులో పార్టీల వారికి చూస్తే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుంది అంటున్నాను నేను. సరే, ఆయన విజ్ఞప్తి చేయడం వల్ల బీజేపీ ఎంపీలు 8 మంది పొలవమని, ఇక్కడ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అందరూ పోయి పొలవమని ఓటు అయితే వేయరు కదా. బీజేపీకి ఎన్డీఏ కూటమి వేసుకుంటారు తప్ప ఇంకోటి చేయరు కదా. కాకపోతే తెలంగాణలో ఉన్న పక్కా సమాచారం ఏంటంటే బీజేపీ వాళ్ళేమో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేస్తారు. ఈ ఎంఐఎం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉంటుంది కనుక 8 + 1 9 మొత్తం 17లో 9 ఓటు గ్యారంటీ ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ఇండి కూటమికి సుదర్శన్ రెడ్డికి ఓటు పడతాయి. 9, 8 ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ సమస్య లేదు 17లో. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే, అంటే తెలంగాణకు వస్తే రాజ్యసభ సభ్యులు మరి 4 ఇవాళ బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు 4 ఉన్నారు. 3 వేరుగా ఉన్నారు. 3 కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 4 రాజ్యసభ సభ్యులు తెలంగాణలో బీఆర్ఎస్కు ఉన్నారు. బీఆర్ఎస్ ఒకవేళ కాంగ్రెస్కు ఓటేసినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని చెప్పి బీజేపీ బదనాలు చేస్తుంది. ఒకవేళ బీజేపీకి ఓటేసినా తెలుగువాడు కదా అని కాంగ్రెస్కి ఓటేస్తే, సుదర్శన్ రెడ్డి గారికి ఓటేస్తే ఇటుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఇంక సమస్య తీరతనం అయిపోయిందని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. బీజేపీ వాడికి ఎట్లా వేయరు ఇది బీఆర్ఎస్ వాళ్ళు కనుక సమస్య లేదు కనుక న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఓటును బహిష్కరిస్తుంది, ఇద్దరికి వేయకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పాలసీ అంతకంటే ఇంకో మార్గం లేదు. ఈ 2 కుటుంబంలో కలిసే మార్గం అయితే లేదు, అవకాశమే లేదు కనుక. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే మీకు 2 బీజేపీ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉన్నారు. 21 మంది ఏమో మొత్తం కలిపితే 25 సభ్యులలో 21 మంది బీజేపీ, 2 మనకు జనసేన 2, 4, 16, 17 ఇవి 21 మంది మొత్తం లోక్సభ సభ్యులు మనకు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశము, బీజేపీ, బీఆర్ఎస్ కలిపి మన తెలుగుదేశము, తెలుగుదేశము
బీజేపీ, జనసేన కలిపి ఉన్నారు 21. మిగతా 4 సీట్లు అటు పక్కన వైసీపీ గెలుచుకుంది. కనుక ఆ 4 ఎంపీలు వైసీపీ కానీ, అట్లాగే రాజ్యసభలో 7 ఉన్నారు వైసీపీ సభ్యులు. అంటే ఒక 11 మంది దాకా ఉన్నారు వాళ్ళు. అటు రాజీనామాలు పోగా ఈ మధ్య రాజీనామా చేస్తే బీజేపీకో 2, తెలుగుదేశానికి 2 వచ్చినాయి. 4 రాజ్యసభ సభ్యులు వాటి పక్కన ఇండి కూటమికున్నారు. కనుక వైసీపీ కూడా ఒకవేళ కాంగ్రెస్ వేస్తే తెలుగువాడనో లేకుంటే సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో వేస్తే కూడా అప్పుడు కాంగ్రెస్ అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాకపోయినా కూడా కాంగ్రెస్ షర్మిల ఉన్నది అక్కడ అధ్యక్షురాలిగా. కనుక కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ఇటు పక్కన వైసీపీని దుర్మాడుతున్నది. కొన్ని చోట్ల కొన్నిసార్లు టీడీపీ కంటే ఎక్కువ వైసీపీ మీదే వారు విమర్శలు బాణాలు ఎక్కువ పెడుతున్నారు. కనుక సమస్య లేదు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ కాంగ్రెస్కి వేయదు. అట్లా కాంగ్రెస్కి వేద్దామని ఉన్నా కూడా సుదర్శన్ రెడ్డి గారు వేద్దామన్నా అక్కడ కాంగ్రెస్ ప్రధాన అవరోధం. ఎట్లాగూ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి రాధాకృష్ణన్కి అసలు వేరు. కనుక ఈ 2 పార్టీలు అంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బీఆర్ఎస్, ఈ 2 కూడా ఈ తటస్థంగా ఉంటున్నాయి. 2 కూటమిలో లేరు వాళ్ళు కనుక తటస్థంగా ఉంటాయి. ఓట్లు వేరని నేను అనుకుంటున్నాను. ఇక ఢిల్లీ బహదూర్ హై అన్నట్టు అందరూ కలిసి ఉండాలి, అందరం చేద్దామంటే ఒకనాడు పివి నరసింహారావు గారు ఉదాహరణ చేస్తే లాభం లేదు. పివి నరసింహారావు గారు ఉదాహరణ అప్పుడు నంద్యాలలో ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదంటే అప్పుడు మరి పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది. పివి నరసింహారావు గారికి ఉన్న పలుకుబడి కానీ వారికి ఉన్న అది కానీ అది వేరుగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగు ప్రజలు అంతా ఒకటే అనుకున్నారు. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కనుక సమస్య వేరు. కానీ ఇప్పుడు అది వర్కౌట్ కాదంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం లేదు, అందరికీ విజ్ఞప్తి చేశారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ పక్షి ఆ పార్టీ గూటికి చేరుకుంటుంది. బీజేపీ వాళ్ళు 2 రాష్ట్రాల్లో కలిపి ఇక్కడ 8 తెలంగాణలో అక్కడ 2 లోక్సభ సీట్లు ఉన్నాయి. అట్లాగే 2 రాజ్యసభ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో రాజ్యసభ సీట్లు లేవు వాళ్ళకి. కనుక మొత్తం వాళ్ళ 12 ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, సమస్య లేదు. ఎక్కడిదక్కడ ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటారు తప్ప ఇక్కడ తెలంగాణ వాడు సుదర్శన్ రెడ్డి గారు మంచి మేధావి ఇవన్నీ పనికిరావు. చాలాసార్లు మేధావులు నొడగొట్టే సందర్భం చూసాం. రాజకీయంగా ఆత్మప్రబోధ సిద్ధాంతం ఆనాడు ఇందిరాగాంధీ తెచ్చినట్టే ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. అది హాస్యాస్పదంగా ఉంటే సమస్య లేదు. మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన ఆత్మ ప్రమోదం ప్రకారం సుదర్శన్ రెడ్డి గారు గొప్పవారు కనుక తెలుగువాడు కనుక అందరం వేస్తామనే అవగాహన ఉండదు. రాజకీయ పార్టీల మధ్య ఒకనాడున్న సుహృద్భావ వాతావరణం ఇప్పుడు లేదు. చాలా ఎవరికి వాళ్ళు యమునా తీరుగా ఉన్నారు. కాకపోతే ఎవరికి వాళ్ళు మనమే కలుద్దామని అంటున్నారు. కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ముంజేతి కంకణానికి అర్థమైంది అన్నట్టు రాధాకృష్ణన్ గారి గెలుపు ఖాయం. ఇదంతా పోటీ కోసం పోటీ పెట్టడం జరుగుతుంది. ఎన్నిక జరగాలని కోరుకుంటున్నారు కనుక రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ ఓటేస్తారు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిని ఏకపక్షంగా ఏకగ్రీవంగా కానియొద్దని ప్రయత్నం చేస్తున్నారు. అది పార్టీల రాజకీయం అట్లాగే ఉంటుంది.